యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. దేవుడి వాక్య భాగాన్ని ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడినగాక. యేసు ప్రభు తాను వెళ్ళిపోతున్నాను అన్నటువంటి సంగతి తెలియజేస్తూ వచ్చినాడు. తాను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే సమయం వచ్చింది. తాను ఏ రీతిగా అప్పగించబడి సిలువకు వేయబడతాడు, ఆ విషయాలన్నీ కూడా చెబుతూ వచ్చినప్పుడు శిష్యులు ఇంకా అనేకులు చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎంతో కలవరపడుతూ వచ్చినారు. 13వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే 13వ అధ్యాయము 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు నేను వెళ్ళుచోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడిపోయేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి శిష్యులందరూ కూడా, ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో వారు ఉంటూ వచ్చినారు, కలవరంతో ఉంటూ వచ్చినారు. అంటే భవిష్యత్తును గూర్చినటువంటి కలవరము, తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరగబోతుంది అన్నటువంటి ఆ కలవరంతో ఉంటున్నారు. ఎందుకంటే తాము నమ్ముకున్న ప్రభువు తీసుకొని పోబడుతున్నాడు అన్నటువంటి కన్ఫ్యూజన్. అయితే ఇప్పుడు 14వ వచనం స్టార్టింగ్లో యేసు ప్రభు ఈ మాటతో ఆరంభిస్తూ ఉన్నాయి. మీ హృదయమును కలవరపడనీయకుడి. మిమ్మల్ని కలవరపరిచే విషయాలు లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో వార్తలు వినిపింపబడుతూ ఉంటాయి. అటువంటి వాటి మధ్య ప్రభువు తన బిడ్డలైనటువంటి వారితో, తాను ఏర్పరచుకున్నటువంటి వారితో ఆయన చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. యుద్ధాలను గురించి మనం వింటూ వచ్చినాం. యుక్రెయిన్ రష్యా యుద్ధమును గురించి వింటూ వచ్చినాం. అది ఇంకా జరుగుతూనే ఉన్నది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అయిపోవటం లేదు. అలాగే ఇజ్రాయేలు తర్వాత చుట్టూ ఉన్నటువంటి వారితో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధం, అది కూడా అటు ఆగినట్టే ఆగి అది మరలా కంటిన్యూ వస్తూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దాని యొక్క ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడుతూ ఉంటుంది, మన మీద కూడా పడుతూ ఉంటుంది. ధరలు అధికం అవుతూ ఉంటాయి. తర్వాత ఇంకా రకరకాలమైనటువంటి భయాలు, అనేక కలవరాలు మనలో కలుగుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి కూడా మనం మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఎరుగుదుము. ఇక్కడ కూడా యుద్ధ వాతావరణము నెలకొని ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల్లో ఒక కలవరం, ఏ బాంబు, ఏ మిజైలు ఎక్కడొచ్చి ఏ ప్రాంతం మీద, ఏ పట్టణం మీద ఎక్కడ పడుతుందో అన్నటువంటి చర్చలు ఆరంభమైపోయినాయి. యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ఏం డిస్కషన్ చేస్తూ ఉన్నారు, ఆ దేశంతో ఎన్ని బాంబులు ఉన్నాయి, ఈ దేశంతో ఎన్ని బాంబులు ఉన్నాయి, ఎన్ని మిజైళ్ళు ఉన్నాయి, ఎటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి, దాంతో వాళ్ళ రేంజ్ ఎక్కడి దాకా చేరుకోగలుగుతారు, వాళ్ళ బాంబులు ఎక్కడి దాకా చేరవచ్చు అన్నటువంటివి, వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయా, ఆ బాంబులు వేస్తే ఎక్కడి దాకా పడతాయి, అది పడితే ఆ పడిన చోటు నుండి దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంటుంది, ఇటువంటి అనేక చర్చలు మనం ఈ దినాల్లో వార్తల్లో రావటం మనం చూస్తూ ఉన్నాం. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోతారని యేసు ప్రభు ముందే చెప్పినాడు. కాబట్టి ఇటువంటి మనం విన్నప్పుడు వీ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మనం కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు చెప్పినాడు, మీ హృదయము కలవరపడనీయకుడి. ఇటువంటి విషయాలు జరుగుతాయని ఆయన ముందే చెప్పినాడు. కాబట్టి ఆయన చెప్పి ఉండకపోతే అది వేరే సంగతి, ఆయన చెప్పినాడు చాలా స్పష్టంగా. కాబట్టి వీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద థింగ్స్ దట్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఈ దినం దేవుడు మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీరు
తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను చెప్పే మాటలు కూడా మీరు నమ్మండి, మీరు కలవరపడకండి అని చెప్తా ఉన్నాడు. చెప్తూ ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. మీరు వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ 2 వచనాల్లో 2-3 వచనాల్లో కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు మనం గ్రహించగలుగుతాం. మొట్టమొదటిది ఏం గ్రహిస్తున్నామంటే, మనము ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారం కాదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ భూమి మీద తాత్కాలికంగా కొంతకాలం కొరకు దేవుడు పెట్టినాడు. మోషే అంటాడు కదా కీర్తన 90లో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు కదా. అంతకు మించి ఈ లోకంలో అంత ఆయాసముతో, ఎంత ఇబ్బందితో మనము బ్రతకడమే తప్ప 70-80 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఈ లోకం ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎవర్. అయితే మీ కొరకు ఒక చిరాగృహం, నిత్యం యుగాయుగములు జీవించడానికి మీ కొరకు ఒక ఏర్పాటు నేను చేశాను. ఏంటా ఏర్పాటు? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. పరలోకంలో అంటే ఈ లోకము కాదు, ఇంకో లోకం, అది పరలోకం అంటే ఇంకో లోకం. అది ఎక్కడుంది, ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనకు ప్రస్తుతం తెలియదు. కానీ చాలా విషయాలు, దేవుని సంగతులు మనము మన మానవ జ్ఞానంతో ఎరగలేం, గ్రహించలేం. కానీ వీ షుడ్ బిలీవ్, వీ షుడ్ ట్రస్ట్. ప్రభు అందుకే చెప్తా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. డోంట్ ట్రై టు యూజ్ యువర్ లాజిక్. అది ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది, అది ఏ డైరెక్షన్లో ఉంది పరలోకము, అవన్నీ లెక్కలు చెప్తేనే నేను నమ్ముతాను, ఎవరైనా చూసి వస్తే నేను నమ్ముతాను అనే విధంగా మనం అట్లా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి యేసుప్రభు చెప్తున్నాడు, విత్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్ యూ కెనాట్ అండర్స్టాండ్. మీ మానవ జ్ఞానంతో మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. జస్ట్ యూ బిలీవ్, మీరు నమ్మండి, విశ్వసించండి. ఏంటది? నా తండ్రి ఇంట ఒక పరలోకం అనే ఒక స్థలం ఉంది, అది నా తండ్రి ఇల్లు, నా తండ్రి అక్కడ నివసిస్తాడు, ఆయన అనేక నివాసములు అక్కడ సిద్ధంగా ఉంచినాడు. ఇప్పటికే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అంటాడు. అంటే అక్కడ ఇండ్లు ఉన్నాయి, అక్కడికి పోయి అంటే ఇంకా అవసరం ఉంటే ఇండ్లు కూడా ఇంకా సిద్ధపరచాల్సి ఉంటుందో, లేకపోతే ఇంట్లో ఇంకా ఏమేమి సిద్ధపరచాల్సి ఉంటుందో, వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ వి డు నాట్ నో. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు ముందుగా వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది ఎట్లా ఉందంటే, ఒకరు వాళ్ళ ఇంటికి మనల్ని అతిథులుగా ఆహ్వానించి రండి 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 అని మనల్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క నిమిషం ఆగండి బ్రదర్ అని మనల్ని బయట వెయిట్ చేయించి డోర్ ఓపెన్ చేసి లోపల పోయి గది అంతా కూడా వాళ్ళు సెట్ చేసి, లేక శుభ్రం చేసి, లేక ఏం చేయాలో అవన్నీ చేసి, ఇప్పుడు రండి బ్రదర్, రండి లోపల రండి అని చెప్పేసి అక్కడ మనకు కూర్చోటానికి, లేక పడుకోవటానికి, లేక ఇంకేదైనా ఏర్పాట్లు అన్నీ కూడా చేసి పెట్టినట్లుగా ఇక్కడ అదే కనబడుతూ ఉంది. సో అవర్ లార్డ్ ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ అస్. ఆయన మనకంటే ముందు వెళ్ళి మనల్ని కొంచెం ఆగండి మీరు ఇక్కడ అన్నట్టుగా ఈ భూమి మీద మనల్ని పెట్టి ఆయన వెళ్ళి ఆయన స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనేక నివాసములు కలవు. ఆ నివాసములలో ఇప్పుడు మనము వెంటనే వెళ్ళి ఆక్యుపై చేసుకోవటానికి ఆ స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. 3వ వచనంలో అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. అంటే ఎప్పుడైతే ఈ స్థలం సిద్ధపరచుట అనే పని అయిపోతుందో వెంటనే నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంటే ఎక్కువ కాలం, ఎక్కువసేపు మేము బయట మిమ్మల్ని నిలబెట్టను, నేను వెంటనే
త్వరగా సిద్ధం చేసి సిద్ధం కాగానే వచ్చి నేను తీసుకొని పోతాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును, మరలా వచ్చి అనేటటువంటి మాట. ఇట్ స్పీక్స్ అబౌట్ ఈ సెకండ్ కమింగ్. యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్ సరిగ్గా దేనికి సూట్ అవుతుందంటే యూదుల ఇజ్రాయెల్ దేశంలో యూదుల ఆచారం ఒకటి ఏంటంటే మ్యారేజ్ టైంలో జరిగే ఆచారం. పెళ్లి కుమారుడు ఒక ఊరికి వెళ్ళి లేక ఒక ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం కొరకు ఒక అమ్మాయిని నిశ్చయం చేసుకున్నాక వారు ఆ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ పెళ్లి కుమారుడు చెప్పే మాటలు ఏమని చెప్తాడు? నేను వెళ్ళి 3వ వచనంలో ఉన్నటువంటి మాట, 2 వచనాలు అనవచ్చు మనం. నా తండ్రి ఇంట అంటే పెళ్లి కుమారుడు అంటాడు, నా తండ్రి ఇంట మా ఇంట్లో నివాసం అంటే స్థలము గదులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, అయితే ఉన్న పార్ట్నర్లు పోవటానికి వీలు కాదు కదా. కాబట్టి ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళి స్థలమును సిద్ధపరుస్తాను, పెళ్లి కుమార్తె కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. అంటే ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఆ పెళ్లి కుమారునితో అక్కడే ఉండాలి, కాపురం ఉండాలి. కాబట్టి దానికి తగినటువంటి స్థలమును నేను సిద్ధపరుస్తాను అని ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి 3వ వచనంలో అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా. అంటే ఇక్కడ తెలుగులో అంత స్పష్టంగా లేదు. అంటే నేను ఆ స్థలము సిద్ధపరచగానే అని అర్థం. ఆ స్థలము సిద్ధపరచుట అనేది అవ్వగానే వెంటనే ఐ విల్ కమ్, నేను వెంటనే వస్తాను, వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో కూడా నివసించాలి. కాబట్టి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరలా వస్తాడు. ఎట్లా వస్తాడు? ఇప్పుడు పెళ్లి కుమారునిలాగా వస్తాడు కదా, పెళ్లి కుమారునిలాగా రెడీ అయి వస్తాడు. ఆయన తన సమస్త మహిమతో వైభవముతో ఆయన వస్తాడు. వచ్చి దేని కొరకు వస్తూ ఉన్నాడు? సంఘము కొరకు, పెళ్లి కుమార్తె కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. పెళ్లి విందు జరగనై ఉన్నది. ఈ సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? తాను సిద్ధపరిచినటువంటి స్థలములో యుగాయుగములు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి నిరీక్షణ దేవుని బిడ్డలమైనటువంటి మనము కలిగి ఉంటున్నాం. ఈ లోకంలో మనము నిరీక్షణ లేని వారం కాదు, నిరీక్షణ లేని ఇతరుల వలె ఉన్నటువంటి వారం కాదు. మనము శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారం. క్రీస్తులో మనకు దేవుడి నిరీక్షణ అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు కడిగి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని మన పేర్లు జీవ గ్రంథంలో రాయటం ద్వారా మనకు ఈ శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినాడు. మన ప్రభు తిరిగి ఆయన రానై ఉన్నాడు, ఆయన పెళ్లి కుమారుడిగా రానై ఉన్నాడు. సంఘమును మనలను పెళ్లి కుమార్తెగా ఆయన తన యొద్ద చేర్చుకొని ఉన్నాడు. తానుండు స్థలములో యుగాయుగములు మనం జీవించడానికి ఆయన కొనుక్కొని ఉన్నాడు. ప్రకటన 21లో మనం చూస్తాం, 3వ వచనం అనుకుంటా, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం, ఆయన వారితో కాపురం ఉండును అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తీసుకొని వెళ్ళి వారు కలిసి నివసించినట్లు, కాపురం ఉండినట్లు దేవుడు మానవులమైన మనతో ఆయన యుగాయుగములు నివసించనయ్యున్నాడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి సూచనలు, గుర్తులు ఇవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు మీ హృదయాన్ని కలవరపడనీయకుండి. మరేం చేయాలా? మీరు మీ నిరీక్షణను జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మాటలు విశ్వాసం ఉంచండి. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన మీ కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనకు డ్యువల్ సిటిజన్షిప్ ఉందన్నమాట. డ్యువల్ సిటిజన్షిప్ అంటే భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఈ లోకంలో ఈ దేశంలో మనకు ఒక పౌరస్థితి ఉన్నది. ఈ పౌరస్థితి మాత్రమే కాకుండా, ఈ సిటిజన్షిపే కాకుండా మనకు మరొక పౌరస్థితి ఉంది. ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అవర్ నేమ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. చూసారా? మన పేరు జీవ గ్రంథం. అంటే
అది పరలోకములో పౌరులైనటువంటి వారి పేర్లు ఉండేటటువంటి గ్రంథం. ఎప్పుడు లోపల ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జీవ గ్రంథం మందు పేరులున్నవనుచు, అంటే మన పేరు, నా పేరుంది అని మనం ప్రకటిస్తూ సంతోషముగా మన పరలోకములో ప్రవేశించేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. ఈ లోకంలో ఏదో కొన్ని గొప్ప దేశాల్లో వాళ్ళకు సిటిజన్షిప్ ఉంటే, పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ దొరికితే, లేకపోతే గ్రీన్ కార్డ్ దొరికితే కదా ఎంత గొప్పగా చెప్పుకుంటారు, మాకు అక్కడ సిటిజన్షిప్ ఉందండి, మాకు గ్రీన్ కార్డు ఉందండి, మాకు పిఆర్ ఉందండి కదా. వీసా ఉంటేనే గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇంకా అక్కడ ఆ దేశంలో, అంత గొప్ప దేశంలో మేము అక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు, మేము ఇంకా సిటిజన్స్ అండి అక్కడే అని చెప్పుకుంటారు కదా. అంటే గొప్పగా చెప్పుకుంటారు. మరి పరలోకంలో మనకు పౌరస్థితి, పరలోకంలో కూడా ఆషామాషిగా కాదు, గొర్రెపిల్ల యొక్క భార్యగా యేసుక్రీస్తు ప్రభువుకి అంత సన్నిహితమైనటువంటి బాంధవ్యంలోనికి ప్రభు మనల్ని తీసుకొని పోవటానికి ఇష్టపడుతున్నాడు అని అంటే అది ఎంత గొప్ప భాగ్యం, అది ఎంత గొప్ప విషయం. కాబట్టి ఉదయకాలము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నీకు దూరస్తుడిగా, నీకు ప్రభా నేను అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ నిన్ను ఎరగక జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మొదట నీవే నన్ను జ్ఞాపకం చేసుకొని నా రక్షణ కొరకై సమస్తము సిద్ధపరిచి, ప్రభా నేను పడి ఉన్న చోటికి నీవు వచ్చి, ప్రభా నీవు నాకు గొప్ప రక్షణనిచ్చి, ప్రభా నన్ను ఆయన నీ యొక్క పెళ్లి భార్యగా చేసుకోవటానికి, సంఘంలో ఒక భాగంగా చేసుకోవటానికి ఇష్టపడ్డావు. నా కొరకు నువ్వు తిరిగి రానై ఉన్నావు. ఈ లోకంలో ఏ యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు ఏవొచ్చినా, ఈ లోకంలో ఏమి సంభవించినా ఎలాంటి భయము, దిగులు, కలవరము లేకుండా ప్రభా నేను నీ కొరకు జీవించాలని ఉద్దేశించినావు. ప్రభా నువ్వు తిరిగి రానై ఉన్నావు. ఈ సూచనలన్నీ కూడా నీ రాకడను గురించి సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభా నీకు వందనాలు. ప్రభా నీ యొక్క విడలమైనటువంటి మాకు నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క ధైర్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ప్రవచనాల ద్వారా భవిష్యత్తులో ముందుగానే మాకు తెలిపి మా హృదయాల్లో కలవరం లేకుండా ప్రభా నీ యందు విశ్వాసంతో జీవించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినావు. ప్రభా నీకు వందనాలు అని ప్రభువును మనము ఆరాధించుదాం, స్తుతించుదాం. ఎవరైతే ఆరాధన కొరకై సిద్ధంగా